నేను 2 వారాలు అన్ని మేజర్ ఏఐ టూల్స్ ని టెస్ట్ చేశాను. వాటన్నిటి కాస్ట్ కలిపితే నెలకు దాదాపు 17,000 అవుతుంది. అంటే సంవత్సరానికి 2 లక్షల పైగా కేవలం ఏఐ టూల్స్ కోసం. కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఆ పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ అన్నిటికీ ఫ్రీ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఇవి కేవలం లిమిటెడ్ ట్రయల్స్ కావు, వాటర్ మార్క్స్ ఉండవు, ఫుల్ యాక్సెస్ తో ప్రొఫెషనల్ క్వాలిటీ అవుట్పుట్ వస్తుంది. ఈ వీడియో చివరికి మీకు కంప్లీట్ కంటెంట్ క్రియేషన్ వర్క్ ఫ్లో తెలుస్తుంది. రూపాయి కూడా ఖర్చు పెట్టే పని లేదు. ఈ సబ్స్క్రిప్షన్స్ కి అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల చాలా డబ్బులు వేస్ట్ అవుతాయి. మీరు స్మార్టర్ గా బిల్డ్ చేయడానికి రెడీ అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అన్ని టూల్స్ లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. ఇప్పుడు స్మార్టెస్ట్ ఏఐ మోడల్స్ కావాలంటే మనం ChatGPT Plus కి రూపాయి తక్కువ 2,000 ఖర్చు పెట్టాలి, లేదా Gemini Pro కి 1,950 రూపాయలు పే చేయాలి. ఆ మోడల్స్ చాలా బాగున్నాయి. బట్ చాలా మంది తెలియని విషయం ఏంటంటే మైక్రోసాఫ్ట్ కోపైలట్ లో GPT-4o ఫ్రీగా వస్తుంది, సబ్స్క్రిప్షన్ లేకుండా. ఇందులో కాన్వర్సేషన్స్ లిమిట్స్ ఉండవు. ప్లస్ ఇది రియల్ టైమ్ కి ఇంటర్నెట్ కి కనెక్ట్ అవుతుంది. మనకు కావాల్సిన కరెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకుని వస్తుంది. ఈ ChatGPT, Gemini ఫ్రీ టైర్స్ లో ఇంటర్నెట్ కనెక్షన్ ఉండదు. అంటే రీసెంట్ టాపిక్ సెర్చ్ చేయాలంటే, టెక్ న్యూస్ అయినా, లేటెస్ట్ ఫ్రేమ్ వర్క్స్ అప్డేట్స్ అయినా ఈ కోపైలట్ చాలా రిలయబుల్ గా ఉంటుంది. సో ఈ కోపైలట్ ChatGPT Plus ని ఎలా రీప్లేస్ చేస్తుందో చూపిస్తాను. బేసిక్ క్వశ్చన్స్ కాదు, స్క్రాచ్ నుంచి కంప్లీట్ యూట్యూబ్ వీడియో క్రియేట్ చేద్దాం. మనకి స్క్రిప్ట్ కావాలి, విజువల్ డిస్క్రిప్షన్ కావాలి, ఇమేజెస్ కావాలి, వీడియోస్ కావాలి. వీటన్నిటిని ఫ్రీ ఏఐ టూల్స్ యూస్ చేసి ఎలా చేయాలో చూద్దాం, ₹1 కూడా అవసరం లేకుండా. మీరు కోపైలట్ లోకి వెళ్ళాక టెక్స్ట్ బాక్స్ కనిపిస్తుంది. దీనికి చాలా మంది సింపుల్ గా ఏం చేస్తారంటే రైట్ స్క్రిప్ట్ అబౌట్ ఇంటర్నెట్ హిస్టరీ అని టైప్ చేస్తారు. కానీ నేను అలా ఇవ్వను. నేను ఇలా టైప్ చేస్తాను: యు ఆర్ ఏ యూట్యూబ్ స్క్రిప్ట్ రైటర్, రైట్ 90 సెకండ్ స్క్రిప్ట్ అబౌట్ ద హిస్టరీ ఆఫ్ ద ఇంటర్నెట్, మేక్ ఇట్ ఎంగేజింగ్, యూజ్ షార్ట్ సెంటెన్సెస్ అండ్ స్ట్రక్చర్ ఇట్ ఫర్ హై రిటెన్షన్. ఆల్సో generate a list of 5 detailed image prompts that match each major scene in the script. Describe the visual clearly so an image generator can create them. సో కోపైలట్ నాకు సీన్స్ గా ఇస్తుంది. దాంతో పాటుగా 5 డీటెయిల్డ్ ఇమేజ్ ప్రాంప్ట్స్ కూడా ఇచ్చింది. స్క్రీన్ మీద ఏ విజువల్ అయ్యాలో క్లియర్ గా డిస్క్రైబ్ చేస్తుంది. అండ్ మోడల్ నేమ్ డ్రాప్ డౌన్ లో స్మార్ట్ కీ స్విచ్ చేయండి. ఇది డీపర్ గా థింక్ చేసి షార్ప్ అవుట్పుట్ ఇస్తుంది, ఎస్పెషల్లీ స్ట్రక్చర్డ్ కంటెంట్ కి. దీనికోసమే కదా మనం ChatGPT Plus కి నియర్లీ 2,000 పే చేస్తున్నాం. కోపైలట్ లో బెటర్ థింకింగ్ మోడల్స్ ఫ్రీగా వస్తున్నాయి. స్క్రిప్ట్స్ మరియు ఇమేజ్ ప్రాంప్ట్స్ వచ్చాయి, కానీ ఇమేజెస్ క్రియేట్ చేయడానికి కోపైలట్ సరిపోదు. దానికి చాలా మంది మిడ్జర్నీ వాడతారు. అది మినిమం నెలకు ₹200. 200 కంటే ఎక్కువ ఇమేజెస్ కావాలంటే 2,500 నుంచి 5,000 అవుతుంది. కానీ ఒక ఫ్రీ ఆల్టర్నేటివ్ ఉంది. రోజుకి 150 టోకెన్స్ ఇస్తుంది. అంటే దాదాపు రోజుకి 30 హై క్వాలిటీ ఇమేజెస్ జనరేట్ చేయొచ్చు, వాటర్ మార్క్స్ లేకుండా, రిస్ట్రిక్షన్స్ లేకుండా. క్వాలిటీ కూడా మిడ్ జర్నీతో సమానంగా ఉంటుంది. దాని పేరు లియోనార్డో AI. ఇది మిడ్ జర్నీని కంప్లీట్ గా రీప్లేస్ చేస్తుంది. సైన్ అప్ చేసుకున్నాక హోమ్ పేజ్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ లో ఇమేజ్ క్లిక్ చేయండి. తర్వాత మెయిన్ వర్క్ స్పేస్ ఓపెన్ అవుతుంది. టాప్ లో లార్జ్ టెక్స్ట్ బాక్స్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. అక్కడ కోపైలట్ ఇచ్చిన ఇమేజ్ ప్రాంప్ట్స్ ని ఇక్కడ పేస్ట్ చేయండి. నేనైతే ఫస్ట్ ప్రాంప్ట్ ని ఇక్కడ తీసుకుంటున్నాను. ఎలా ఇస్తుందో చూద్దాం. ఏ రెట్రో 1960s కంప్యూటర్ ల్యాబ్ with 4 bulky computers connected by glowing cables, dim lighting and a military research vibe, cinematic lighting, వైడ్ యాంగిల్స్, ఫ్యూచరిస్టిక్. దాన్ని డైరెక్ట్లీ ప్రాంప్ట్ బాక్స్ లో స్పేస్ చేస్తున్నాను. వెయిట్, ఇది క్రియేట్ చేయడం కన్నా ముందు లెఫ్ట్ సైడ్ లో కొన్ని సెట్టింగ్స్ చేయాలి. సెలెక్ట్ ఏ మోడల్ కింద ఫినిక్స్ 1.0 చూస్ చేయండి. ఇది హై క్వాలిటీ విజువల్స్ కి ఆప్టిమైజ్ చేయబడింది. టెక్స్ట్ రెండరింగ్ కూడా బాగా హ్యాండిల్ చేస్తుంది. దాని కింద ప్రీసెట్ స్టైల్ గా సినిమాటిక్ సెలెక్ట్ చేయండి. ఈ ప్రాంప్ట్ టోన్ కి మ్యాచ్ అవుతుంది. ఇమేజ్ డైమెన్షన్ 16:9 ల్యాండ్స్కేప్ పెట్టండి, యూట్యూబ్ కంటెంట్ కి అనుకూలంగా. నెంబర్ ఆఫ్ ఇమేజెస్ 4 పెడితే మల్టిపుల్ వేరియేషన్స్ వస్తాయి. జనరేట్ చేద్దాం. దాదాపు ఇది 20 సెకండ్స్ టైం తీసుకుంటుంది. వచ్చిన 4 ఇమేజెస్ అన్ని సేమ్ ప్రాంప్ట్ కి డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్. దీన్ని రిఫైన్ చేయాలంటే ఇమేజ్ మీద క్లిక్ చేసి రిమిక్స్ క్లిక్ చేయండి. మనం ఈ ప్రాంప్ట్ ని ట్వీక్ చేయొచ్చు. లైటింగ్ మార్చాలన్నా అండ్ కాంపోజిషన్ అడ్జస్ట్ చేయాలన్నా ఆ ప్రాంప్ట్ ని యాడ్ చేసి రీజనరేట్ చేయడమే. 1 డే కి 30 ఇమేజెస్ జనరేట్ చేయొచ్చు, ₹1 కూడా అవసరం లేకుండా. అంటే నెలకు 900 ఇమేజెస్. మిడ్ జర్నీ బేసిక్ ప్లాన్ లో ఒక వారంలోనే ఈ లిమిట్ హిట్ అయిపోతుంది. పెయిడ్ టూల్స్ లో ఇమేజ్ 3 లాంటి అడ్వాన్స్డ్ మోడల్స్ ఉంటాయి. అల్ట్రా రియలిస్టిక్ ఇమేజెస్ ఇస్తాయి. కానీ యూట్యూబ్ థంబ్నెయిల్స్, సోషల్ మీడియా పోస్ట్స్, కానీ వీడియో కంటెంట్స్ కి ఫ్రీ టూల్స్ వచ్చే క్వాలిటీ సరిపోతుంది. సో ఇప్పుడు ప్రొఫెషనల్ ఇమేజెస్ వచ్చాయి. కానీ ఏఐ క్రియేషన్ లో అందరికీ నచ్చే పార్ట్ ఏంటంటే ఇమేజెస్ తో ఏం చేయవచ్చో అదే ఫ్రెండ్స్. ఇమేజెస్ యాడ్ చేయడం, వీడియోస్ జనరేట్ చేయడం. దానికి VO3 ఆర్ Sora 2 లాంటి టూల్స్ వాడతారు. కానీ అవి చాలా ఎక్స్పెన్సివ్. కానీ ఇండియాలో వాటికి యాక్సెస్ ఉండదు. కానీ ఒక ఫ్రీ ఆప్షన్ ఉంది, చాలా మంది ట్రై చేయలేదు. దాని పేరు Qwen. ఇది ఇమేజ్ టు వీడియో జనరేటర్ ఫ్రీగా ఇస్తుంది. క్రెడిట్స్ లేవు, వాటర్ మార్క్స్ లేవు. Qwen లోకి వెళ్ళాక మెయిన్ చార్ట్ ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. బాటమ్ లో వీడియో జనరేషన్ ఆప్షన్ క్లిక్ చేయండి. లియోనార్డో జనరేట్ చేసిన ఇమేజెస్ తీసుకుని అప్లోడ్ చేసి అప్లోడ్ బటన్ క్లిక్ చేయండి. ఇమేజెస్ కింద టెక్స్ట్ బాక్స్ క్లిక్ చేసి ప్రాంప్ట్ టైప్ చేద్దాం. స్లో కెమెరా, పుష్ ఫార్వర్డ్, నోట్స్ పల్సింగ్ విత్ లైట్, స్మూత్ మోషన్. ఇది ఏఐకి ఎగ్జాక్ట్ మూవ్మెంట్ చెప్తుంది. జనరేట్ మీద క్లిక్ చేయండి. ఇది యూజువల్ గా 1-2 నిమిషాలు టైం తీసుకుంటుంది. అవుట్పుట్ ప్రొఫెషనల్ క్వాలిటీ మోషన్ తో చాలా క్లియర్ గా చాలా బాగుంటుంది. ప్రతి ఇమేజ్ కి ఇలా చేయొచ్చు. కాకపోతే డిఫరెంట్ కెమెరా మూవ్మెంట్స్ యాడ్ చేసి జనరేట్ చేయొచ్చు. డైలీ టోకెన్ అలవెన్స్ లో ఇవన్నీ కంప్లీట్ గా ఫ్రీగా ఉంటాయి. Sora 2 లెవెల్ క్వాలిటీ కాదు, కానీ చాలా ప్రాజెక్ట్ కి ఇది చాలా సఫిషియెంట్ గా ఉంటుంది. సో ఇక్కడ అన్ని వచ్చాయి, కానీ ఒక ఇంపార్టెంట్ పార్ట్ మిస్ అవుతుంది. వీడియోస్ అన్ని వచ్చాయి, కానీ సౌండ్ లేదు. స్క్రిప్ట్ అలా ఉంది, వాటిని కంబైన్ చేయాలి. మళ్ళీ పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ మన ముందుకు వస్తాయి. ప్రొఫెషనల్ వాయిస్ ఓవర్స్ కి అందరూ 11 Labs వాడతారు.
పడతారు. ఫ్రీ ప్లాన్ లో నెలకు 10 minutes మాత్రమే వాడుకోవచ్చు. 2 వీడియోస్ కి సరిపోదు. స్టార్టర్ ప్లాన్ కి 420 పే చేయాలి. క్రియేటర్ ప్లాన్ కి 1850 per month అవుతుంది. కానీ చాలా మంది మిస్ అయిన టూల్ ఒకటి ఉంది, టీటీఎస్ మేకర్. ఇది అన్లిమిటెడ్ టెక్స్ట్ టు స్పీచ్ వస్తుంది, ప్లస్ ప్రొఫెషనల్ క్వాలిటీ వాయిస్ తో. దీనికి మనకి అకౌంట్ కూడా అవసరం లేదు. మీ అందరికి ఇష్టమైంది ఇదే. టీటీఎస్ మేకర్ లోకి వెళ్ళాక సెంటర్ లో మీకు అందరికి సింపుల్ టెక్స్ట్ ప్రాంప్ట్ కనిపిస్తుంది. కోపైలట్ రాసిన స్క్రిప్ట్ ని అక్కడ పేస్ట్ చేద్దాం. లాంగ్వేజ్ డ్రాప్ డౌన్ లో ఇంగ్లీష్ సెలెక్ట్ చేయండి. ఇందులో hundreds of languages సపోర్ట్ ఉంది. మన తెలుగు కూడా ఉంది. ప్రస్తుతానికి మనం అయితే ఇంగ్లీష్ జనరేట్ చేద్దాం. అండ్ దీని కింద వాయిస్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడే టీటీఎస్ మేకర్ స్టాండ్ అవుట్ అవుతుంది. డజన్ ఆఫ్ హై క్వాలిటీ వాయిసెస్ అవైలబుల్ గా ఉంటాయి. ఇక్కడ మోర్ సెట్టింగ్స్ క్లిక్ చేస్తే స్పీడ్ అండ్ పిచ్ అడ్జస్ట్ చేయొచ్చు. వాయిస్ డీపర్ గా కావాలా, ఫాస్టర్ కావాలో టెస్ట్ చేయండి, ఎక్స్పెరిమెంట్ చేయండి. ఇక్కడ కన్వర్ట్ టు స్పీచ్ క్లిక్ చేయండి అండ్ సెకండ్స్ లో ఆడియో జనరేట్ అయిపోతుంది. ప్రివ్యూ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలవెన్స్ ల్యాబ్ అంత రియలిజం లేదు కానీ చాలా ప్రాజెక్ట్స్ కి క్లియర్ సౌండింగ్ ఆడియో వస్తుంది. ఇప్పుడు కౌంట్ చేద్దాం. ChatGPT Plus కి 2000, మిడ్జర్నీకి 850 మినిమం, ఎలవెన్స్ ల్యాబ్ కి 1850. సో ఇవన్నీ రీప్లేస్ చేసుకున్నాం. అంటే నెలకు దాదాపు 5700 రూపాయలు సేవ్ చేసినట్లే. రోజు రెగ్యులర్ కంటెంట్ క్రియేట్ చేస్తే ప్రాబ్లం వస్తుంది. అన్ని ఫైల్స్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో స్కాటర్డ్ గా ఉంటాయి. అన్ని ఫైల్స్ డిఫరెంట్ లొకేషన్స్ లో పెట్టుకుంటే చాలా క్లమ్జీ అయిపోతుంది. ఇవన్నీ మాన్యువల్ కలెక్ట్ చేసి ఆర్గనైజ్ చేయడానికి వారానికి 5 నుంచి 10 గంటల టైం పడుతుంది. సో మనలాంటి బిజీ పీపుల్ కి ఆ టైం చాలా ఎక్కువ అండ్ చాలా వాల్యుబుల్ కూడా. సో ఆటోమేషన్ టూల్స్ వాడితే ఆ టైం సగానికి తగ్గించుకోవచ్చు. చాలా మంది జాపియర్ వాడతారు కానీ అది నెలకి 100 టాస్క్లు మాత్రమే ఇస్తుంది. తర్వాత 1680 పే చేయమంటుంది. N8N వంటి కోడింగ్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి కానీ టెక్నికల్ స్కిల్స్ అండ్ ఓన్ సర్వర్స్ కావాలి. మన దగ్గర ఎక్కడ ఉన్నాయి? సో దీనికి ఫ్రీ ఆల్టర్నేటివ్ ఉంది. నెలకు 1000 ఆపరేషన్స్ వరకు ఇస్తుంది. ఒక్క లైన్ ఆఫ్ కోడ్ రాయకుండా టూల్స్ ని కనెక్ట్ చేయొచ్చు. దాని పేరు మేక్. ఇది జాపియర్ చేసే ఆటోమేషన్స్ ని హ్యాండిల్ చేస్తుంది. ఇంటర్ఫేస్ స్టెప్ బై స్టెప్ వెళ్లే బదులు ఒక చిన్న సింపుల్ కాన్సెప్ట్ చెప్తాను. మేక్ లో వర్క్ ఫ్లో క్రియేట్ చేస్తూ ఒక చిన్న బేసిక్ రూల్ ఫాలో అవుతాం. ఒక ఈవెంట్ ట్రిగర్ అయినప్పుడు ఆటోమేటికలీ నెక్స్ట్ యాక్షన్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జాంపుల్ కి ఒక స్పెసిఫిక్ గూగుల్ డ్రైవ్ లో న్యూ ఫైల్ యాడ్ అయినప్పుడు ఆటోమేటికలీ స్లాక్ కి మెసేజ్ వెళ్తుంది. ఫైల్ నేమ్ మరియు లింక్ తో. మాన్యువల్లీ షేర్ చేయాల్సిన పని లేదు, రిమైండర్ పెట్టుకోవాల్సిన పని లేదు. బ్యాక్గ్రౌండ్ అంతా ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. ఇదే సెపరేటెడ్ టూల్స్ ని ఒక జనరేటెడ్ సిస్టమ్ గా మారుస్తుంది. ఫైల్స్ మూవ్ చేయడం, లింక్స్ పోస్ట్ చేయడం, ఫోల్డర్స్ చెక్ చేయడం, ఇవన్నీ ఆటోమేషన్ హ్యాండిల్ చేస్తుంది. సో మీరు యాక్చువల్లీ క్రియేట్ చేయడం మీదనే ఫోకస్ చేయొచ్చు. బట్ ఒక విషయం చెప్పాలి, ఈ ఫ్రీ టూల్స్ మొదలు పెట్టడానికి మరియు స్కిల్స్ బిల్డ్ చేయడానికి చాలా బాగున్నాయి. కానీ అడ్వాన్స్డ్ గా ఈ కంటెంట్ స్కేల్ చేయాలంటే లేదా ప్రొఫెషనల్ క్లయింట్ వర్క్ చేయాలంటే పెయిడ్ టూల్స్ లో ఎక్కువ కంట్రోల్, ఫాస్టర్ ప్రాసెసింగ్ అండ్ బెటర్ క్వాలిటీ వస్తాయి. రియల్ డిఫరెన్స్ అయితే మటుకు చేస్తుంది. ఎందుకంటే ఫ్రీ టూల్సే, పెయిడ్ టూల్సే. ఇవన్నీ ఏంటంటే మనం ఒక ఆల్టర్నేటివ్ వెతుక్కుంటున్నాం. దీనికి బదులు మనం ఏం చేయొచ్చు? ఈ ChatGPT Plus బదులు Copilot 4 వాడుకోవచ్చు. బోత్ ఆర్ డూయింగ్ ద సేమ్ వర్క్. బట్ ఇక్కడ మనం పే చేస్తున్నాం, ఇక్కడ పే చేయట్లేదు. ఇవే కాదు, ఇంకా చాలా ఫ్రీ AI టూల్స్ ఉన్నాయి పెయిడ్ టూల్స్ కి ఆల్టర్నేటివ్ గా. వాటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఆ వీడియో మీ దాకా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.